హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్ కన్వెన్షన్ దీని చుట్టూ అక్కినే నాగార్జున గారి పేరుతో కాకుండా ఆయన పేరే కాకుండా ఆయన మాజీ కోడలు రాబోతున్న కోడలు వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అంటే సమంత అలాగే శోభిత. సో వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఎన్ కన్వెన్షన్ కి అసలు మాజీ కోడలైనటువంటి సమంతకి రాబోతున్నటువంటి కోడలు శోభితకి అసలు ఏం సంబంధం, ఎందుకు ఇంటికి కోడళ్ళగా రాబోతున్న వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంగువ సాయికిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఎన్ కన్వెన్షన్ ఇష్యూ అంటేనే నాగార్జున గారిది అని అందరికీ తెలిసిందే, ఎందుకంటే అది ఆల్మోస్ట్ కట్టి మోర్ దెన్ 10 years అవుతుంది. సో అప్పుడు కూడా కట్టిన తర్వాత కూడా చాలా మంది అన్నారు తుమ్ముకంటి చెరువు ఆక్రమణకు గురైంది, ఆయన ఆక్రమించి కట్టేసారి ఎన్ కన్వెన్షన్ అని సరే. సో ఆయన స్టే తెచ్చుకోవడం జరిగింది. సో ఈ విషయం పక్కన పెడితే ఎన్ కన్వెన్షన్ ఆక్రమణకు గురైంది ఆ ఇష్యూ అలా కోర్టులో ఉంటే ఈ 10 సంవత్సరాలు ఎవరూ మాట్లాడలేదు, దాని గురించి అసలు కదిలిచ్చిందే లేదు. అండ్ ఈవెన్ సమంత అప్పట్లో అందరికీ తెలిసిందే తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి. సో దీని వెనకున్న ఆంతరం ఏంటి అని చెప్పేసి బీజేపీ నాయకులు రఘునందన్ కామెంట్ చేస్తున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు రఘునందన్ గారు మాత్రమే కాదు, ప్రజల్లో ఎవరైనా సరే అనకూడని కొన్ని అంశాలు ఉంటాయండి. అవి ఏమిటి అంటే ఆడపిల్లల గురించి అకారణంగా మాట్లాడడం అనేది చేస్తే ఎవ్వరూ క్షమార్హులు కారు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు సమంత గారు ఒక ఫేమస్ ఫిలిం హీరోయిన్. ఆవిడని బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళు నియమించారు అంటే పబ్లిసిటీ కోసం, అంతే కదా. షీఈస్ యాజ్ అన్ ఫ్రీలాన్సర్ ఆవిడ ఒప్పుకోవచ్చు. దానికేనే ఈ గొడవలకి ఎటువంటి లింకు పెట్టడం అనేది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. ఆ సబ్జెక్టే వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. రెండిట్లీ లింకులు పెట్టేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా కాబోయే కోడలు ఎవరైతే ఉన్నారో శోభిత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత యాక్చువల్లీ ఎన్ కన్వెన్షన్ ని కూల్చేయడం జరిగింది, నోటీసులు ఇవ్వకుండానే. ఎందుకంటే ఆక్రమణకు గురైనటువంటి కట్టడం అని చెప్పేసి అని. సో అక్కడ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కాబట్టి శోభిత లింక్ చేస్తున్నారు. సో బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అనేటువంటి ఒక సామెత ఏదైతే ఉందో, శోభిత వాళ్ళ ఇంట్లోకి ఎంగేజ్మెంట్ రూపంలో అడుగుపెట్టింది, ఇమీడియట్ గా ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు. అసలు ఎన్ కన్వెన్షన్ కూల్చడానికి శోభితకి నాగచైతన్యానికి ఎంగేజ్మెంట్ సంబంధం ఉందా? లోకులు పలుగు ఆకులు అని ఊరికే అనలేదు, నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తే అది ఎంత మాత్రమూ సబబు కాదండి. ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి వివాహం నిర్ణయించారు, ఎంగేజ్మెంట్ జరిగింది, అది వాళ్ళ కుటుంబ వ్యవహారం. అది అవును, ఇది ఆస్తికి సంబంధించినటువంటి విషయం. ఇది గవర్నమెంట్కి ఆయనకి మధ్య జరుగుతున్నటువంటి ఒక చిన్న సైజు పోరాటం. దాన్ని అది కోర్టులో కేసు జరుగుతోంది, ఆయన కోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. దానికి దీనికి ఆవగింజంత అయినా కూడా సంబంధం లేనే లేదు. అకారణంగా ఆడపిల్లల్ని నోట్లో నానేసుకోవడం అనేది తప్పు తప్పు తప్పు. అమ్మ ఇంకొక మాట అడుగుతా. ఇక్కడ ఏంటంటే కొంతమంది జనాలు కావాలని చేస్తారో లేకపోతే తెలియక చేస్తున్నారు. తెలియక అనేది అయితే నేను అనుకోను, తెలిసే చేస్తున్నారు. ఏ అంశాన్నైనా తీసుకొచ్చి ఒక ఆడదానికి ఎందుకు కలుపుతారు, అటాచ్ చేస్తారు? ఎందుకు చేస్తారు అంటే ఆ ఇంటి యజమాని ఎవరు? నాగార్జున గారు. ఇప్పుడు ఆ ఇంటికి పెద్ద అతనే కదా. ఆ ఇంటి యజమాని మానసికంగా డౌన్ చేయాలి అనేటువంటి దురుద్దేశంతో ఆ ఇంటి ఆడవాళ్ళని అలాగా మాట్లాడితే వాళ్ళు మానసికంగా కొంచెము బాధపడతారు కదా. అరే అనవసరంగా మన ఇంటి ఆడపిల్లల్ని ఈ ఇష్యూలోకి సంబంధం లేకపోయినా లాగుతున్నారు అని వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు కదా. అలా వాళ్ళని బాధపడేలా చేసి వాళ్ళని ఏదో ఒక రకంగా హ్యూమిలేట్ అయ్యేలాగా చేసి వాళ్ళు వద్దులే మనకి ఎన్నో ఆస్తులు ఉన్నాయి, ఇది పోతే పోయింది అని వదిలేసుకోవాలి అనేటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ వాళ్ళలో ఉండి ఉండొచ్చు. అది కరెక్ట్ కాదండి, అది చాలా తప్పు. డబ్బులు ఎవరివైనా డబ్బులే, ఆస్తులు ఎవరివైనా ఆస్తులే. అందరివి కష్టార్జితాలే ఉంటాయి.
అప్పనంగా ఎవరిది ఆక్రమించుకోరు. అదే కనుక నిరూపణ అయితే కోర్టు ద్వారా ఆయన డెఫినెట్గా విడిచిపెడతాను అని చెప్తున్నారు కదా ఓ పక్కన. అంతవరకు ఆగలేరా? ఈ జనం కూడా నోరు ఎటు పడితే అటు ప్రయోగించడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆడవాళ్ళని ముఖ్యంగా ఈ వ్యవహారాల్లోకి లాగడం అనేది వాళ్ళకి ఏ సంబంధం లేకుండా, పోనీ ఆ కోడల పేరు మీద ఉందా కన్వెన్షన్ హాల్? లేదు కదా. పోనీ ఆ స్థలం శోభిత ధూళిపాల పేరు మీద కొన్నారా? లేదు కదా. లేదు. మరి వాళ్ళకి ఆ స్థలానికి ఎటువంటి సంబంధం ఇప్పటి వరకు అయితే లేదు కదా. లేనప్పుడు వీళ్ళు ఏ హక్కుతో మాట్లాడుతున్నారంటే, ఏ అధికారంతో మాట్లాడుతున్నారు అంటే? ఆడపిల్లల్ని మధ్యలోకి లాగడం అనేటువంటిది ఇంత కుసంస్కారం అనేది స్పష్టంగా మనకి ఇక్కడ క్లారిఫై అయిపోతుంది. అంటే ఆ యొక్క ఆస్తికి యజమాని అయినటువంటి ఇంటి పెద్ద అయిన నాగార్జున గారిని మానసికంగా కొంచెం డౌన్ అయ్యేలా చేయడానికి అంటున్నటువంటి మాటలు, పిచ్చ ప్రయత్నాలు అంటాను నేను. అవన్నీ మానుకుంటే శ్రేయస్కరం. అది తప్పు. ఆయనే కాదు, నాగార్జున గారే కాదు, ఆ స్థాయిలో ఆ స్థితిలో ఉన్న ఎవరినైనా కూడా ఈ రకంగా అవమానించడం అనేది కరెక్ట్ కాదు. సో అంటే ఇక్కడ కామెంట్ చేయడం అంటే నార్మల్ గా చేస్తే ఓకే. సో అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ కి సంబంధించి అంటే క్యారెక్టర్ వైజ్ కూడా కామెంట్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఎన్కన్వెన్షన్ ఆక్రమణకు గురైంది, సో ఆ విషయం గురించి స్టే తెచ్చుకోవడం జరిగింది నాగార్జున గారి విషయం అందరికీ తెలిసిందే. 10 సంవత్సరాలు ఏం మాట్లాడలేదు కేటీఆర్ కూడా. బట్ కేటీఆర్ మాత్రం సమంతాని, ఆయన అంటే నాగ చైతన్య మాజీ వైఫ్ అయినటువంటి సమంతాన్ని మాత్రం తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని కామెంట్ చేస్తారు కొంతమంది నాయకులు, రాజకీయ నాయకులు. అంటే అలా అంటే క్యారెక్టర్ ని పాయింట్అవుట్ చేసేలాగా ఏ విధంగా మాట్లాడతారా వాళ్ళు? చాలా తప్పు. ఇప్పుడు ఆడపిల్ల అంటే అందరికీ లోకు అండి. అందులో సినిమా పరిశ్రమలో ఉన్నారంటే ఇంకా తేలిగ్గా చూసే నేరో మైండ్ చాలా మందిలో ఉంది. అది లేదు అంటే నేను ఒప్పుకోను, ఉంది. అంతేకాదు, అసలు బేసిక్గా ఆడపిల్ల చదువుకుంటోంది, ఉద్యోగం చేస్తోంది. ఏ రంగంలో అయినా ఆడపిల్లలు పైకి వస్తున్నారు అంటే వాళ్ళ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు సమాజంలో. వాళ్ళకి ఎందుకో మరి ఆ విచిత్రమైన నేరో మెంటాలిటీ వాళ్ళలో అలా డెవలప్ చేసుకున్నారో నాకు అర్థం కాదు. వాళ్ళు ఏ కారణానికి వీళ్ళని బయటకు లాగుతామా అని కాచు కూర్చుంటారేమో నాకు అర్థం కాదు. ఇదిగో ఇందులో పెద్ద విశేషమేం లేదు. షీఈ్ అ పాపులర్ హీరోయిన్. సో ఆవిడ్ని చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటే అది గవర్నమెంట్కి సంబంధించింది కదా, చేనేత సంస్థ. సో అంచేత మంచిగా వ్యాపారం జరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అనేటువంటి సదుద్దేశంతో కేటీఆర్ గారు ఆవిడకి అవకాశం ఇచ్చి ఉండొచ్చు. అంత మాత్రాన వెంటనే దీనికి ఎక్కడ కనెక్షన్ పెడదాము, ఎలా వాళ్ళని దిగజారుద్దాము అని ఆలోచించడం అనేది చాలా కుసంస్కారమే. ఎంత మాత్రమో అది మంచి విషయం కాదు. అది ఎవరు కూడా ఆమోదించదగినటువంటి అంశము కాదు అని నా అభిప్రాయం. సో నేను మీ మాటకి ఏకీభవిస్తున్నాను. సో చాలా మంది అంటే నార్మల్ పీపుల్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎన్కన్వెన్షన్ సంబంధించి అక్కినేని వారి ఇంటికి కాబోయే కోడలు, సో ఆయన నుంచి బయటకు వచ్చినటువంటి కోడలు అంటే సమంతాన్ని, శోభిత గారిని కూడా ఇద్దరిని ఉద్దేశించి పాయింట్అవుట్ చేసి టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో ఇకనైనా ఎవరి గురించి, ఆ ప్రాపర్టీ ఎవరిది, దాని గురించి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఆడవాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. నాసిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. జై గురుదేవ్.